హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ సిబిరాజ్ యాక్ట్ చేసి అండ్ తమిళ్లో వచ్చిన లైక్ 10 అవర్స్ అనే మూవీ రివ్యూ. సో సిబిరాజ్ ఎవరో కాదు, సో మనందరి తెలిసిన కట్టప్ప వాళ్ళ అబ్బాయి అనమాట. సో తను కూడా ఒక మంచి యాక్టర్, బట్ కొన్ని సినిమాలు అయితే యాక్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు తను ఈ మూవీని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ బేసికలీ మన హీరో చూసుకుంటే కనుక తను ఒక సిన్సియర్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. తనకి ఒక మిస్సింగ్ కేసు అనేది వస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకో హీరోకి కంట్రోల్ రూమ్కి ఒక కాల్ వస్తుంది అనమాట. లైక్ ఆ కాల్లో ఏముంటుంది అంటే కనుక లైక్ చెన్నై నుంచి వెళ్ళి కోయంబత్తూరు వెళ్తున్న ఒక బస్లో ఒక ఆడపిల్లల్ని అయితే ఇబ్బంది అయితే పెడుతున్నారు అని చెప్పి ఒక కాల్ అయితే వస్తుంది. సో ఆ కేసు కూడా మన హీరో దగ్గరికి అయితే వస్తుంది అనమాట. సో హీరో ఆ హైవే మీద ఆ బస్సుని ట్రాక్ చేసి వెళ్ళి చూస్తే ఆ బస్సులో అలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది ఏమైతే ఉండదు. బట్ మనకు చూసుకుంటే కనుక లైక్ ఆ ఫస్ట్ కేసుకి అండ్ సెకండ్ కేసుకి ఒక సంబంధం ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ ఒక స్టోరీ. సో స్టోరీ అయితే ఒక మర్డర్ మిస్టరీ లేకపోతే ఒక క్రైమ్ థ్రిల్లర్కి తగ్గట్టు ఎలా ఉండాలో సో ఈ మూవీ ఆ జానర్కి తగ్గట్టు ఉంటుందన్నమాట. బట్ అండ్ మెయిన్ ఈ మూవీ టార్గెట్ కూడా అదే అనమాట. సో క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ థ్రిల్లర్ లవర్స్ అయితే ఎవరు ఉంటారో సో వాళ్ళని సాటిస్ఫై చేస్తే చాలు అన్నట్టు కూడా ఈ మూవీని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో స్టోరీ దాని తగ్గట్టే ఉంటుందన్నమాట. సో ఆ రెండు కేసులకి సంబంధం ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కానీ అండ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బాగుంటుంది. బికాస్ ఎందుకంటే కనుక అందులో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఈ మూవీ కొంచెం 10 అవర్స్ అని చెప్పి టైటిల్ అయితే పెట్టారనమాట. బికాస్ ఆ టైటిల్కి కూడా ఈ మూవీలో స్టోరీకి ఒక సంబంధం అయితే ఉంటుంది. సో నేను చెప్తే స్పాయిలర్ అవుట్ అయిపోతుంది, బట్ మీరే మూవీ చూసి తెలుసుకోండి. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ స్టేజింగ్ అనేది సరిగ్గా ఉండదు. బట్ స్క్రిప్ట్ లెవెల్లో వీళ్ళు తీసుకునే పాయింట్స్ కానీ ఐడియాస్ కానీ అన్నీ బాగానే అయితే ఉంటాయి. బట్ ఎగ్జిక్యూట్ చేసిన విధానానికి వచ్చేసరికల్లా మనకి జస్ట్ ఓకే యావరేజ్ అని చెప్పి మనకి ఇస్తుంది తప్ప లైక్ వావ్ ఎక్స్ట్రాఆర్డినరీ ఒక ఇంపాక్ట్ అంటూ ఏమైతే క్రియేట్ చేయదనమాట. బికాస్ మూవీలో చెప్పుకుంటూ పోతే కొన్ని లాజికల్ మిస్టేక్స్ కూడా అయితే ఉంటాయి. వన్స్ హీరో వెళ్ళి ఆ బస్కి వెళ్ళి చూసిన తర్వాత ఆ అమ్మాయి లేదు వేరే కార్లో వెళ్ళిపోయిందని చెప్పినప్పుడు హీరో ఎలాంటి ఒక యాక్షన్ అయితే తీసుకోడు. అండ్ సడన్గా ఒక క్యారెక్టర్ వచ్చేసి లైక్ పెట్రోల్ బాంబ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే వస్తారనమాట. సో అప్పుడు పోలీసులు అందరూ ఏం చేయలేదు. చెప్పుకుంటూ పోతే చాలా మిస్టేక్స్ అయితే ఉంటాయి. బట్ అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కనుక ఇదంతా ఎందుకు జరిగిందని చెప్పి ఆ రివీలేషన్ ఉంటుంది కదా, ఆ రివీల్ చేసిన విధానం ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అంటూ ఏమైతే క్రియేట్ చేయదు. బట్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.